అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని ఎవరు వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేస్తే తప్పకుండా ఫైన్ కట్టాలి. ఎందుకంటే మీరు వేస్ట్ చేసే అన్నం ఒకరి పేద కడుపు నింపుతుంది అన్న ఆలోచనలతో పుట్టింది ఈ లింగాల కేదారి ఫుడ్ కోర్ట్. హన్మకొండ ఏరియాలో తక్కువ కాలంలోనే లింగాల కేదార్ గారు మంచి పేరు ప్రఖ్యాతులు అయితే పొందారు. తక్కువ లాభాలతో తక్కువ రేట్లు పెట్టి అన్నాన్ని ఎవరు వృధా చేయకపోతే చాలామందికి కడుపు నింపచ్చు అన్న ఆలోచనని అమలు చేశారు. చాలామంది దాన్ని గౌరవించి ఎంత కావాలో అంతే తింటున్నారు ఈ ఫుడ్ కోర్ట్లో. అయితే టేస్ట్ నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి. టేస్ట్లు కూడా చాలా బాగుంటాయంట. మా పద్ధతుల్లో నచ్చితేనే మా దగ్గర భోజనం చేయండి అని ఓపెన్గా అయితే స్టిక్కర్స్ అయితే వేసేసారు. ఈరోజు మనం హన్మకొండ ఏరియాలో కోర్టు పక్కన ఉన్న లింగాల కేదార్ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఉన్నాం. లోపలికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి గైస్. మీ పేరన్నా? నా పేరు సందీప్ అండి. ఓకేనా, చెప్పండి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది, వాళ్ళు పెట్టిన పద్ధతులు ఎలా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అంటే నేను తెలిసి దగ్గర 10 సంవత్సరాల పైనుంచి వస్తున్నాను ఇక్కడికి. ఫుడ్ అంటే చాలా బాగుంటుంది, తక్కువ కాస్ట్లో ఉంటుంది. పెట్టేది ఇంకా లేకున్న వాళ్ళు చాలా మంది ఫ్రీగా పెట్టేస్తారు. వీళ్ళు అడిగిన పైసలు లేకున్నా కూడా పెట్టేసుకుని ఉంటారు. క్వాలిటీ మరి తీసుకుంటే బయట కంటే ఇక్కడ సూపర్ ఉంటుంది, తక్కువ కాస్ట్లో. ఈవెన్ ఇంటికాడ కంటే ఇక్కడే బాగుంటుంది. సో నేను బయటికి వెళ్ళదు ఎందుకు అని చెప్పేసి ఇంటికి ఇక్కడ తిండిస్తున్నాను. ఎవ్రీడే వచ్చేసి ఇక్కడికి నేను. ఫుడ్ వేస్ట్ చేస్తే ఫైన్ కట్టాలన్న ఆలోచన మీకు ఎలా అనిపించిందన్నా? అది సూపర్ అండి. చాలా మంది పడేస్తుంటారు కదా, ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి కష్టపడి ఉన్నారు. అదేంటే వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పెట్టేస్తారు. ఇంకోటి తాగిన వాళ్ళకి కూడా ఫుడ్ కూడా పెట్టరు. చాలా మంది నా ముందు చాలా సార్లు పంపించారు కూడా పెట్టమని చెప్పేసి. ఇంకేదో గేట్ తాళం కూడా వేస్తారు, తినక కూడా పంపేయపోయేది. కూడా ప్లేట్ ఖాళీ అయితేనే బయటకు పంపిస్తారు. అందరినీ కట్టకుండా మాత్రం కంపల్సరీ 20 రూపీస్ 10 రూపీస్ ఫైన్ కంపల్సరీ అని వేస్తారు. అది వాళ్ళు చార్ట్ ఎక్కిచ్చేస్తారు, వాళ్ళు కూడా తీసుకోరు. సో ఫుడ్ వేస్ట్ చేయకూడదన్న కంట్రోల్ తేవాలని చెప్పేసి అట్లా చార్జ్ చేస్తున్నారు. అది కూడా అనాథాశ్రమం వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు కూడా తీసుకోరు. ఓవరాల్గా వర్త్ ఇక్కడికి వస్తే సూపర్ అండి. వర్త్ కాదు, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాన్ వెజ్లో ఏమేమి ఉన్నాయి చూపించండి. నాన్ వెజ్ ఐటమ్ చేపల పులుసు, చికెన్ కర్రీ. వెజ్లో వచ్చేసి వెజ్ అండి దాల్. ఏం పప్పు నాది? కందిపప్పు అండి. కందిపప్పు. ఓకే. చట్నీ వచ్చేసి చట్నీ దొండకాయ కర్రీ అండి. దొండకాయ కర్రీ. ఓకే. వచ్చేసి రసం. దాంతోపాటు ఏమేమి ఉంటాయి? దాంతోపాటు సో కర్డ్ రైస్ కూడా ఉంటుందా? కర్డ్ రైస్ అండి. కర్డ్ రైస్ అయితే ఎంత? 20 రూపీస్ అండి. 20 రూపీస్. దహివడ 20 రూపీస్ అండి. 20 రూపీస్. దాంతోపాటు బోండా వడ ఉంటుందా? బోండా వడ 20 రూపీస్. దీనికి చట్నీ అండి. ఓకే. సో మెయిన్ వీటన్నిటికి వెజ్కి నాన్ వెజ్కి వైట్ రైస్. వైట్ రైస్. సో వైట్ రైస్. సో ఆ కప్పుతో వచ్చేసి 50. ఎక్స్ట్రా రైస్ కావాలంటే 10 రూపీస్. సో గైస్ చూసారు కదా, ఇక్కడ ఇన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. నాన్ వెజ్లో 2 రకాలు అయితే ఉంటాయి. ఆ కప్పు ఫుల్ రైస్తో మనకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వెజ్కి అయితే కర్రీస్ అయితే ఒక 3-4 వెరైటీస్ అయితే వస్తాయి. అదే నాన్ వెజ్ అయితే చికెన్ వచ్చేసి 60 రూపీస్, జస్ట్ 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అదే చేప అయితే 70 రూపీస్ తీసుకుంటున్నారు. మనకైతే తక్కువ ప్రైస్లో చూసారు కదా ఆ క్వాంటిటీ. సో ఎంత కావాలంటే అంత తినొచ్చు. మళ్ళీ వెజ్ కర్రీస్తో కూడా తినొచ్చు అనమాట. ఒకవేళ ఆ రైస్ కూడా సరిపోకపోతే జస్ట్ 10 రూపీస్ ఇస్తే ఎక్స్ట్రా రైస్ కూడా ఇస్తారనమాట. ఇప్పట్లో మనకు 50-60 రూపీస్ అయింది. స్టార్ట్ చేసిన నాలుగు అయితే 10 రూపీస్ 20 రూపీస్కే ఇచ్చేసేవాళ్ళు. సో లేని వాళ్ళకైతే ఫ్రీగా కూడా పెట్టేవాళ్ళంట. మనం కస్టమర్ మాటలో కూడా తెలుసుకున్నాం కదా. సో అలా తక్కువ కాస్ట్లో మనకు చాలా తక్కువ రేట్లోనే వ్యాపారం చేస్తున్నారు. తక్కువ లాభాలు ఆశిస్తారు. వీళ్ళైతే కింది స్థాయి నుంచి వచ్చారంట చాలామంది ఇక్కడ నాకు చెప్పారు. సో కాబట్టి వాళ్ళకి అన్నం విలువ తెలుసు కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్లో మనకు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొకటి మద్యం సేవిస్తే కూడా ఇక్కడ అన్నం అయితే పెట్టరనమాట. సో వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ పద్ధతులు నచ్చితేనే ఇక్కడ భోజనం చేయాలి. దాంతో పాటు ఓనర్ గారు అన్న ఉన్నారు. స్టార్ట్ చేసింది ఆన్నే అనమాట. పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నమస్తే అండి, నా పేరు లింగాల కేదారి. నా హోటల్ లింగాల కేర్ ఫుడ్ కోర్టు. ఓకేనా, చెప్పండి. మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా వినొచ్చాను. చాలా మందికి తక్కువ రేట్లోనే జనాలకి కడుపు నిండా భోజనం పడుతున్నారు వినొచ్చాము. చెప్పండి అసలు ఏంటి ప్రత్యేకత? నా ఆలోచన ఏంటంటే, నేను తిండికి బాధపడ్డా చిన్నప్పుడు. దాని తర్వాత 10 మందికి అన్నం పెట్టాలని ఆలోచించిన తర్వాత హోటల్ పెట్టిన 35 ఇయర్స్ అవుతుంది. తక్కువ రేట్లు పెట్టే ఆలోచన ఏంటంటే ఫుడ్ పడేయద్దనే కాన్సెప్ట్ ప్రతి వ్యక్తిలో తీసుకురావాలనుకున్నా. చాలామంది అప్రిషియేట్ చేసిండు. ఎక్కువ పైసలు తీసుకొని వాళ్ళు ఫుడ్ పడేయకుండా
ఉండాలంటే కాదు. కనుక తక్కువ పైసలు తీసుకుంటే ఫుడ్ పడేది అంటే ఆ షరతు వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ విధంగా నడుస్తున్నది. ఇప్పటిదాకా అందరూ అప్రిషియేట్ చేసిండ్రు. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మేము ఫైన్ వేసినాము. అంటే వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తేనే చేసినాము. ఆ డబ్బు అంతా అనాథాలకు ఇస్తాము. అందుకే 20 రూపాయల టిఫిన్, 50 రూపాయల భోజనం, సాదా భోజనము. చికెన్ కావాలంటే 60 రూపాయలు, చేప కావాలంటే 70 రూపాయలు. ఈ విధంగా నడుపుతున్నా. సంతోషమే. కొంచెం వచ్చినా కూడా తృప్తిగా ఉన్నా. చాలా కావాలని కోరిక ఏం లేదు. నేను అందరిలో మార్పు రావాలని ఆహారం వృధా చేయొద్దు. ఒక 6 నెలల కష్టము వేసేదారు, 6 నెలల కష్టాన్ని ఒక 6 సెకండ్లు పడేస్తున్నారు. ఆ విధంగా పడేయద్దని ఈ భూమి మీద పుట్టినందుకు నా వంతు నేను చేసుకుంటూ పోవాలనుకున్నా, చేస్తున్నా. అంత సంతోషం. ఓకేనా, మన కోర్టు స్టార్ట్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? లింగాల కేదార్ 35 ఇయర్స్ అవుతుంది. 35 ఇయర్స్కి ఇదే ప్రిన్సిపల్తో రన్ అవుతుంది. ఫుడ్ వేస్ట్ చేస్తే ఫైన్. ఫుడ్ వేస్ట్ చేసే ఫైన్ అయితే 10 ఇయర్స్ నుంచలే. అంతమంది లేదు. అంతమందికి వాళ్ళు ఫ్రీగా ఉండేది. కాకపోతే చెప్పేది. కాకపోతే కండిషన్ ఏంటంటే మనం 10 ఇయర్స్ నుంచే కండిషన్. ఓకే, ఆ కండిషన్లో అందరూ హ్యాపీ. అందరు కూడా ఇక్కడికి వచ్చిన అంటే లింగాలకి ఎదురుపోయినట్టు ఫుడ్ పడేయద్దు. అవసరమంతా వడ్డించుకోవాలి. ఎవరు సెల్ఫ్ సర్వీసు, నో సర్వీస్, నో ప్యాకింగ్. ఎవరి వాళ్ళు చేసుకోవాలి, తినిపోవాలి. ఓకే. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? మరి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చికెను, చేప, కూరగాయలు ఆ ఐటమ్ ఉంటుంది. టిఫిన్స్ వచ్చేసి పులిహోర, కర్డ్ రైస్, దయవడ, ఇడ్లీ, వడ, బోండా, పూరి, ఇవి రెగ్యులర్ అండి. అన్ని 20 రూపీస్ టిఫిన్. సో టిఫిన్స్ ఏదైనా 20 రూపాయల ప్లేటు. 20 రూపాయలు. అదే భోజనం అయితే 50 రూపాయలు, నాన్ వెజ్ అయితే 60 రూపాయలు. అంతే. ఓకే, తక్కువ ప్రైస్లో ఎవరు వేస్ట్ చేయకపోతే ఆ ఫుడ్ ఉన్నోడు లేనోడు అంటే ఈక్వల్గా తినడానికి మీ ఆలోచన. అంతే. ఓకే, అంతే. ఓకేనా. మన కేదారి ఫుడ్ కోర్ట్ కరెక్ట్ లొకేషన్ చెప్పాలంటే కోర్టు పక్కన అండి, వరంగల్ జిల్లా కోర్టు పక్కన. ఓకేనా, మేము కూడా తిని మా ఆడియన్స్కి ఎలా ఉందో చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్, మీ పేరు? మా పేరు రాజ్ మల్లారెడ్డి, అడ్వకేట్. ఓకే, ఇక్కడ టేస్ట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి చెప్తారా? పద్ధతులు చాలా మంచిగా ఉన్నాయి, కానీ అనుకరించే వాళ్ళు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ సమాజం మొత్తం పొల్యూషన్ అయిపోయింది. కాబట్టి దానికి జవాబు చెప్పడం చాలా కష్టం. ఓకే, కాబట్టి మారుతున్న ప్రపంచంలో కూడా మన లింగాల కేదార్ గారు మారిండు. ఓకే, అంటే మారుతాడు. మరి ఏం చేస్తాడు? జీవనోపాధి కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగానే నడుస్తుడు. ఇంకోటి ఈ షరతులు గీతులు కూడా ఇప్పుడు ఎవరుకుంటే కొంచెం భయం భక్తి ఒక డిస్ప్లేలో పెడతాం అనుకున్నారు. ఈ సమాజాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని ఆయనే కాంప్రమైజ్ అయిపోతాడని చెప్పు. సో ప్రస్తుత సమాజాన్ని బట్టి కూడా మంచి తక్కువ ధరలో ఇస్తూ ఆ పద్ధతులు మెయింటైన్ చేస్తున్నారు అంటారు. అంతే, 100%. అదే విధంగా పద్ధతి మారలేదు, కాకపోతే కొన్ని కండిషన్స్ మారినాయి. ఎందుకంటే ఇవాళ అన్నీ ఉన్నాయి కదా, మనడు పెట్టే కండిషన్ కూడా ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాయి. మీకు రుచి ఎలా ఉంటుంది ఇక్కడ? టేస్ట్ అది చెప్పవలసిన అవసరం లేదు. ఓకే, అది తిన్న వాళ్ళకి తెలుసు కాబట్టి నేను వాళ్ళు ఎవరికి ఏ విధంగా చెప్పడం కష్టం, చాలా కష్టం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీ పేరన్నా? శ్రీనివాస్. ఓకేనా, చెప్పండి మన లింగాల ఫుడ్ కోర్ట్ గురించి, మీకు నచ్చినవి వాళ్ళ పద్ధతుల గురించి. వాస్తవానికి వరంగల్ హన్మకొండ సిటీలో ఇంత తక్కువ ధరల్లో ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. వాస్తవానికి ఇంత తక్కువ ధరల్లో ఇచ్చినా కూడా బయట కార్పొరేట్ మామూలు హోటల్ కంటే ఇందులో మంచి టేస్ట్ తోటి బ్రహ్మాండంగా మాకు నచ్చింది. వాస్తవానికి మాది వరంగల్ నుంచి వెళ్ళి కేవలం ఈ ఫుడ్ కోసమే మేము రావడం జరిగింది. ఓకే, వాస్తవానికి సో వాళ్ళ పద్ధతులు ఎలా అనిపించాయి? ఫుడ్ వేస్ట్ చేస్తే డబ్బులు ఫైన్ కట్టాలి అలాంటివి. అది కరెక్ట్ నిర్ణయం అండి. వాస్తవానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ అన్నాన్ని కూడా ఖరాబు చేయకుండా వాళ్ళ ఆ మాటలతోటి కట్టిపెట్టింది కాబట్టి వాస్తవానికి అది చాలా మంచిదని కూడా మేము అనుకుంటున్నాం. సో టేస్ట్ బాగుంది, అట్లా కాస్ట్ తక్కువ, సో జనాలకి మంచి లభ్యం అవుతుంది కాబట్టి రెగ్యులర్గా రావచ్చు. అవునవునండి. మేము ఎప్పుడైనా కూడా తినాలనుకుంటే వాస్తవానికి మేము ఇక్కడికి వచ్చి తినిపోతాం. సో విజిట్ చేసే వెళ్తారు. చాలా బాగుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే.
సో గైస్ ఫైనల్లీ నేను కూడా ఇక్కడ చికెన్ మీల్స్ అయితే ట్రై చేస్తాను. నేనైతే వైట్ రైస్ ఎక్కువ తినలేను కాబట్టి కొంచెమే పెట్టుకుంటున్నాను. చాలు చాలు. సో 60 రూపాయలకి ఇంత మంచి భోజనం బడ్జెట్లో నాన్ వెజ్తో తినాలనుకుంటే చాలామంది ఇక్కడికి వస్తున్నారు. సో ఫిష్ కూడా ఒక పీస్ అయితే ట్రై చేస్తాను ఎలా ఉందో టేస్ట్ కోసము. నేను కూడా చికెన్ రైస్ అయితే తీసుకున్నాను. చికెన్ రైస్ 50 రూపాయలు అనమాట. రైస్ అయితే ఒక కప్పు నిండా వేస్తారు. నేను కొంచెమే పెట్టుకున్నాను తినలేనేమో అనిపించి చికెన్ పీసెస్. సో ఫిష్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక్క పీస్ అయితే పెట్టుకున్నాను. సో వీళ్ళ పద్ధతులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి గైస్. ఎందుకంటే కష్టపడే స్వభావం నుంచి వచ్చారు. ఫుడ్ వేస్ట్ చేయకూడదని చెప్పేసి ఆ ఫైన్ అయితే విధించారు కానీ సో చాలా ప్రచారంలోకి వచ్చింది ఆ ఫైన్ వల్ల. ఎందుకంటే చాలామంది ఎంత కావాలంటే అంతే పెట్టుకొని పద్ధతిగా తింటున్నారు. సో ఉన్నోడు 300 పెట్టి బిర్యానీ అయినా తినగలుగుతాడు, లేనోడు తక్కువ ఖర్చుతో తినాలనేది వాళ్ళ కాన్సెప్ట్. సో చాలామంది డబ్బులు లేదంటే ఫ్రీగా కూడా పెడుతున్నారు గైస్. సో మళ్ళీ ఆ ఫైన్గా వచ్చిన డబ్బుల్ని వాళ్ళైతే పర్సనల్గా యూజ్ చేసుకోరు. అనాథాశ్రమాలకి లేదా గోశాల వాళ్ళకి అట్లయితే ఇచ్చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్, మంచి పద్ధతులు. సో చాలా సంవత్సరాలుగా ఇలా తక్కువ కాస్ట్లో సేవ, ఒక రకమైన సేవ అనుకోవచ్చు. సో నేను కూడా టేస్ట్ చేస్తాను ఫైనల్లీ. సో ఇంకోటి వీళ్ళ దగ్గర క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంది. మినిమం 50% నుంచి అయితే క్యాటరింగ్స్ అయితే 1 డే బిఫోర్ చెప్పారంటే తీసుకుంటారు. లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ నుంచి ఫుడ్ వెళ్ళిందని తెలిస్తే అక్కడ కూడా ఫుడ్ వేస్ట్ చేయరంట. సో ఆ అన్న పెట్టిన పద్ధతిని అందరూ గౌరవిస్తున్నారు. తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ అదిరిపోయింది, కొంచెం స్పైసీగా. మనం ఇంట్లో తిన్న మాదిరిగా మంచి మసాలాతో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సో తృప్తిగా తినేసుకోవచ్చు. అది కూడా ఇంత తక్కువ ధరకైతే. ఇప్పుడు ఫిష్తో కూడా కొంచెం ట్రై చేస్తుంది. ఇక్కడ నాన్ వెజ్ వద్దనుకుంటే వెజ్తో అయితే 50 రూపాయలు పెట్టి 3 రకాల కర్రీస్ అయితే మనకి ఇస్తున్నారు. దాంతోపాటు ఒక రకం చట్నీ ఇస్తున్నారు. సో కర్డ్ రైస్ ఉంది 20 రూపీస్. చాలా రీజనబుల్లో చాలామంది తృప్తిగా తినేసిపోతున్నారు గైస్. నాకు కూడా టేస్ట్లు చాలా బాగా అనిపించాయి. సో చూసారు కదా గైస్, ఇది వీడియో అయితే ఇంతే. సో చాలామంది తృప్తిగా తినేసిపోతున్నారు. మనకు అడ్రస్ వచ్చేసి హన్మకొండలో కోర్టు ఉంటుంది. కోర్టు పక్కనే ఉంటుంది లింగాల కేదారి. 365 days ఓపెన్లోనే ఉంటుంది గైస్. సో మీరు ఎవరైనా తినుంటే ఒక కమెంట్ చేయండి, తినకపోతే పక్కా విజిట్ చేయండి. లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.